హలో. డే 1, డే 2 అయితే చూసేస్తారు కదా కంప్లీట్గా. డే 3 కూడా చూపిస్తాను, అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు అయితే డే 3 అండి. ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళాము ఇందులో మీకైతే చూపిస్తాను. ఇలా డే 3 కాకుండా డే 4 కూడా ఇందులోనే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అయితే వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. డే 3 మొదటగా కాణిపాకం గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ నుండి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాము. ఎక్కడ కూడా ఫోన్ అలౌడ్ లేదు, అందుకే వీడియో తీయలేకపోయాను. శ్రీకాళహస్తికి అయితే వచ్చేసరికి నైట్ అయింది. మధ్యలో మాకు కొంచెం ట్రబుల్ అయిందండి బస్సులో వచ్చేటప్పుడు, అందుకనే మాకైతే లేట్ అయిపోయింది. ఈరోజు రిటర్న్లో మేము వరంగల్ వెళ్ళాల్సి ఉంది. శ్రీకాళహస్తి టెంపుల్ దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్లో 11 వరకు అయితే స్టేషన్కి చేరుకోవాలి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి మెట్ల దగ్గర కూర్చొని అన్ని టెంపుల్స్ని అయితే చూస్తూ ఉన్నాము కొద్దిసేపు. డే 4 వరంగల్కి అయితే వచ్చేసాము. సైడ్కి అయితే టీ కొట్టు ఉంది, అక్కడికి వెళ్ళి టీ తాగేసి మేము స్టార్ట్ అవుదామని అనుకున్నాము. అయితే అక్కడ ఉండే అంకుల్ వెనకాల ఒక భోగి కనిపిస్తుంది చూడు, చిన్న హోటల్ అండి. అది ఎంత బాగుందో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను రండి. నేను కూడా ఫస్ట్ హోటల్ అని అనుకోలేదు, అంతా గమనించలేదు. కాకపోతే ఆ అంకుల్ చెప్పారు ఆ హోటల్ చాలా బాగుంటుంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూసి రండి అని చెప్పారు. అందుకని నేను మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా, చూస్తారనేసి నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ట్రైన్ మన డబ్బాలతో భోగిలు అంటారు కదా, వాటితో తయారు చేశారంటే ఇలా ఎలా వస్తాయండి ఐడియాలు. సూపర్గా ఉంది కదా, ఒకసారి మీరే చూడండి. వరంగల్లో దిగిన వాళ్ళు ఖచ్చితంగా టైం ఉంటే ఒకవేళ ఈ హోటల్ని అయితే చూసి వెళ్ళండి. టీ కూడా అక్కడ చాలా బాగుంటుంది. ముందుగానే ఈ హోటల్ని అయితే చూసిన వాళ్ళు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మేము భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. డే 4లో మేము భద్రకాళి టెంపుల్ మీకు అండ్ 1000 స్తంభాల గుడి మేమైతే డే 4లో చూపిస్తాను, చూసేయండి. ఇదే భద్రకాళి టెంపుల్. బయట లొకేషన్ కూడా బాగుంది కదా.
అక్కయ్య ఫోటో దిగుతుంది. బండి కింద ఉండదా అటు తిరిగి వచ్చిన మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళారంటే అన్నదానం అయితే చేస్తున్నారు. కడుపు నిండా తినచ్చండి. వేడివేడిగా వడ్డిస్తారు ఎప్పటికప్పుడు. ఎలాంటి మోమాటం లేకుండా తినచ్చండి. చాలా బాగున్నాయి వంటలు అయితే. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. వడ్డించడం కానీ ఎప్పటికప్పుడు వేడి వంటలు వచ్చిన వాళ్ళకైతే లేదనకుండా వడ్డిస్తున్నారు. అయిపోయిన కొద్దీ వంటలు చేస్తూనే ఉన్నారండి. అలాగే మనకు తోచినంత అయితే ఇక్కడ ఉండి స్కానర్ పెడతారు. మనకు నచ్చినంత మనీ అయితే వాళ్ళ ఉండిలో కానీ వేయచ్చు, లేదా స్కానర్తో కూడా పంపచ్చండి. మేమైతే ఫుల్ ఆకలితో వచ్చాము. వంటలు కూడా బాగున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తినేసి వెళ్ళండి. మనకు తోచినంత సాయం చేశామంటే మనలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఆకలి కూడా తీసినట్లు అవుతుంది. అందుకనే మేము కూడా మాకు తోచినంత చిన్నగా సాయం అయితే చేశాము. అలాగే మీకు తోచినంత మీరైతే మనీ ఇవ్వండి. నా పిల్లలు చూడండి తినేసి సరదాగా ఆడుకుంటున్నారు. మేమైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, టెంపుల్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా బిజినెస్గా చేయడం అందరికి అలవాటు అయిపోయింది. ఇక్కడ దేవుని మీద పెట్టినవి కానీ దేవుని మీద కప్పినవి కానీ ఇక్కడ చీరలు అయితే పక్కకు తీసి అమ్ముతున్నారు. వాటిని తీసుకుందామని మేము అడిగాము. వామ్మో రేట్లు ఏంటో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. దేవుని కనీసం తీసుకుందామన్న సుత్తా తీసుకోకుండా 2,000, 3,000, 4,000, 5,000 అని చెప్తున్నారు. ఏంది ఘోరం అండి ఇది, నాకు అర్థం కాదు. ప్రతిదీ బిజినెస్ అనుకుంటా. ఇక్కడ ఇవేనండి చీరలు చూసారా, అన్నీ ఇట్లా ఏది అడిగినా 1,000, 2,000, 3,000 ఏమన్నా దేవుని మీద కప్పినాయి, లేదంటే పక్కకు అంటే దేవుని పేరు మీద ఇస్తారు కదా, అలా ఇక తీసుకోలేక ఏం అడగలేక మేమైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి చూసేద్దాం రండి. ఇక ఇట్లా ఎంబడికి ఇవే టెంపుల్ రా. ఆ టెంపుల్ ముందర పెట్టిపోవు లేవు, అది లేవు ఊరికి దీని అది ముందర ఉన్నాయి. దీని ముందర ఉన్నాయి 1000 స్తంభాల గుడి. చూసారు రాదు ఫస్ట్ కొనేరు కూడా ఎటు రుకుతారు. నీకు డౌట్ లేకుండా విచిత్రంగా డౌట్ ఫుల్ ఉంటాయి. అక్కడ బయట కూడా వెళ్ళినాయి ఇప్పుడు బుచ్చ ఉంటాయి అసలు ఇంకా ఏర్పడతలేవు అని అసలు. ఫస్ట్ గుళ్ళకి దర్శనం చేసుకోర్రా, గట్టేటి తిరుగుతారా గుడికి. ఇది అరే అది గుడి, అది గుడి కాదు 1000 స్తంభాలు, అది గుడేమి ఇది. దేవాలయంలో ఫోటోలు తీయరాదు. చూడు మంచిగా దేవుడు రెడీ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పైకి ఎక్కురు. ఉండు ఒకసారి నిలబడు. రెడీ. చేరు మొత్తం చేయాలి. అతను ఆగరా. చాలిగా నడు. నువ్వు కూడా ముంగట్టు ఒక చుట్టూ తిరిగి వస్తాం. ఆగుదా ఉండు. అటు చేసి ఇటు చేసి వీడియోలు తీసి భయం చేసింది నన్ను.
సంచి పట్టుకుని తిన్నాం కదా తిన్నాం కదా తిన్నాం ఇక పోతున్నాం ఇక ఎర్రపూలు ఎర్రగా మంచిగా ఉన్నాయి తెల్ల పూలు తెల్లగా మంచిగా ఉన్నాయి కానీ అబ్బా ఏమన్నా కాయలు ఉన్నాయా మారేడా మారేడు మళ్ళీ మంచిగా ఉందా పోలు ఊడి చిన్న యూట్యూబా పెద్ద యూట్యూబా చిన్న యూట్యూబా చిన్న యూట్యూబా వేయి స్తంభాల గుడి చూసి బయటకైతే వచ్చేసాము వెళ్ళడానికి. అక్కడైతే కూర్చున్నాము. అక్కడ వెనకాల తాతమ్మ ఉన్నారు కదా, డబ్బులు ఇవ్వమని అడిగారు. అందుకనే మా దగ్గర ఉన్న లడ్డూలు, ప్రసాదాలు, కొబ్బరికాయ, కొన్ని అటుకులు ఉండే అవి అండ్ డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాము. వాళ్ళని చూస్తే పాపం అనిపించింది. కొడుకులు బిడ్డలు అందరూ ఉన్నారు కానీ అనాథలాగా ఇలా అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే చాలా బాధ అనిపించింది మాకైతే. ఇలాంటి పరిస్థితి అమ్మ నాన్నకు రాకూడదు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు. మేమైతే తిరిగి వెళ్తున్నాము. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.